హలో పిజ్జా లవర్స్, పిజ్జా ఎవరెవరికి ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. డబల్ చీజ్ ఉండాలి. డబల్ చీజ్ పిజ్జా అంటే చాలా ఇష్టం. ఎప్పుడు మెక్డొనాల్డ్స్లో ఆర్డర్ చేసుకునేది, తినేది. ట్రై చేద్దాం ఒకసారి ఏముంది అని చెప్పేసి ట్రై చేశాను. ఫస్ట్ టైంకే చాలా టేస్టీగా వచ్చింది. అసలు నేను షాక్ అయిపోయా. సింపుల్ ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్ మొన్న నేను చికెన్ టిక్కా పిజ్జా చేశాను కదా, ఆ రోజే రెడీ చేసి పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఒక బాక్స్లో. 2-3 డేస్ అయినా పాడవదు డౌ. సో నేను అదే తీసుకొని మళ్ళీ అందులో క్లియర్ వీడియో పెట్టాను ఎలా తయారు చేసుకోవాలనేది. కొంచెం మనం ఒక రోటీ పెంక ఉంటుంది కదా, దానికి మనం ఆయిల్ రాసుకొని, ఆయిల్ కానీ బటర్ రాసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. పిజ్జా బేస్ చేసుకొని పిజ్జా సాస్, ఇంకా ఆరిగానో, అది బయట దొరుకుతుంది సూపర్ మార్కెట్లో. ఆరిగానో, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసుకొని, నేను ఎప్పుడైనా పిజ్జాకి ఓవెన్ నేను యూజ్ చేయను. ఫస్ట్ టైం నేను తవా మీద చేస్తున్నా. ఇంతకుముందు ఒక బాండీ పెట్టి దాంట్లో, అంటే ఒకటి పెట్టి దాంట్లో చేశాను. వీడియో ఉంది ఆల్రెడీ, చూడండి. దీని మీద తొందరగా అయిపోతుంది అన్నట్టు. తవా మీద క్రిస్పీగా వస్తుంది, బేస్ మాత్రం బాగుంటుంది. ట్రై చేయండి. ఆరిగానో, పెప్పర్, ఇంకా చిల్లీ ఫ్లేక్, ఎప్పుడైనా నేను ఆనియన్, క్యాప్సికమ్ లైట్గా సాల్ట్ వేసి ఒక 1 మినిట్ వేయించుకుంటా. అప్పుడే బాగుంటుంది తినడానికి. అసలు ఇది వేయించుతుంటేనే పిజ్జా స్మెల్ వచ్చేస్తుంది మనకి. ఇవి కంపల్సరీ వేసుకోవాలి. తర్వాత చీజ్, నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మోజరెల్లా చీజ్ వేసుకొని, మళ్ళీ దానిపైన లైట్గా ఆరిగానో, పెప్పర్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని తవా దానిపైన పెట్టుకొని లిడ్ పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ కూడా పట్టదు, తొందరగా అయిపోతుంది. చీజ్ అయితే 1 మినిట్ 2-3 మినిట్స్లో మెల్ట్ అయిపోతుంది. ఎక్కువసేపు పెట్టినామంటే ఆ చీజ్ మొత్తం గట్టిగా అయిపోతుందండి. ఎక్కువసేపు పెట్టొద్దు. నాది బేస్ కూడా ఏంటంటే కొంచెం ఎక్కువ అయిపోయింది. చాలా టేస్ట్. ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. బాయ్.